తెంపి గులాబీ పూల కంటే ముందు మునగాకు తెంపుకొని పౌడర్ చేసుకోవాలి. మునగాకు పౌడర్ చేసుకోవాలి. అరే పౌడర్ మంచిది తెలుసు. అదైతే వారం 10 రోజులు ఉంటుంది. పప్పు అయితే ఒకటే పూట కదా. అది చాలా అయితే పప్పు పొడి చేసుకుంటాం. అది చాలు. మరి ఎంత అవుతుంది దాంట్లో? ధనియాలు పప్పులు అన్నీ ఏమా మొత్తం ఆకుతోనే చేస్తాం ఏంది? ఇగో ఇది చూసినావా? ఈ పుదీనా అంతా ఎండిపోయినట్టు అవుతుంది. ఆ పుదీనా అంతా కట్ చేసి పట్టుకపోరు కదా. పైపోయింది అంతా కట్ చేసి దాంట్లో ఇంత అంత పట్టుకపో. అంత తెంపి పట్టుకపోతే మళ్ళీ కొత్త చిగురు వస్తుంది కదా. ఇది ఏం చెబుతుంది అంటే ఇది పోతుంది అట్లా. గుమ్మడా? ఈ గుమ్మడి ఎందుకు మరి మనకు? అరే ఉండని రాదమ్మా, నిన్నేమంటుంది? అది కొడుతుందా? ఓ రామా, ఈ చిన్న కుండీలోకి అంత గుమ్మడి వచ్చింది. ఏం కత్తి అది చెడు పెడతాం. ఆ దానిమ్మ చెట్టు పైకి పోతుంది. దానిమ్మ చెట్టు పై పోకుండా మాడి చెట్టుకి ఎక్కింది కాదు. మట్టి బలం సరిపోతుందా మరి దీనికి? సరిపోతుంది. అదే కానీ మాడి చెట్టుకి ఇక మామిడి చెట్టుకి ఎక్కిస్తుందట. ఇది ఆగది, ఇరిగిపోతుంది వజను. దబ్బున కాయలు పడితే ఇగో ఈ దొడ్డు కొమ్మ గట్టు దారం అంతే తప్ప అమ్మ. కాయలు పడితే కిందికి పోతుంది మొత్తం, కింద కూర్చుంటాయి. సరే ఇగో 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 దీంట్లో మెంతులు పోద్దాం. లేకపోతే ఒక దాంట్లో చుక్కకూర పోద్దాం. ఇగో ఇప్పుడు ఈ పాలకూర కూడా అయిపోయింది. ఇది పెరుగుతలేదు కొంచెం. ఇప్పుడు మందేస్తా చూద్దాం. ఒక వారం చూసి తీసేద్దాం. అది ఇది తీసేస్తే అసలు ఇది ఏంది? ఎర్రగుమ్మడా తెల్లగుమ్మడా? ఏదో కాసినాక ఎర్ర గుమ్మడి కావాలని నీకు తెల్ల గుమ్మడి కావాలి. అసలు ఏదో ఒకటి కాయ నీరు రాదు. పనికి వచ్చేదే కదా. ఎర్రదైనా పనికి వస్తుంది, తెల్లదైనా పనికి వస్తుంది. తెల్ల మరి అంటే నేను అనేది ఏంటంటే దానికి మట్టి కూర అనుకుంటారు కదా. దానికి మట్టి సరిపోతుందా? ఇంకొంచెం మరి మట్టి పెద్ద దాంట్లో వేద్దామా? ఏం కాదు, సరిపోతుంది. అల్ల పెడదాం. అదే కలిగి అల్లనే సిత్తుతో అల్లనే ఉంటుంది. ఏం కదా, దాన్ని ఏం ముట్టదు. ఇక ఎండ్లో పెడతావు? మాడి చెట్టు మొదట్లో పెడతా. అక్కడ సరే పెట్టి ఆ తాడు కట్టి దానికి బాక్స్ తీయాలి. సరే ఏం చేస్తావు చేసుకో. మొన్న అదేమో ఎండిపోతుంటే దానికి పెట్టిన తాడు. సరే సరే రేపు కొంచెం ఎల్లుండో చాట్ల ధనియాలు పోసి ఇట్లా అని ఒక దాంట్లో పోయి